ముందే చెప్తున్నా, మీరు గనక ఫుల్‌గా తిని హారర్ సినిమా కదా అని చెప్పి సెకండ్ షోకి ఈ సినిమాకెళ్తే గనక కక్కుకుంటారన్నమాట. లిటరల్‌గా వాంతులయిపోతాయి. వాష్‌రూమ్‌కి పరిగెత్తడమే. అంత దారుణంగా బ్లడ్ అండ్ గోర్ వైలెన్స్ అయితే ఉంటదన్నమాట. కానీ 'ఈవిల్ డెడ్' అంటే నాకు తెలిసి ఎవరు మిస్ అవ్వరు. ఎందుకంటే హారర్ సినిమాస్ చాలా మందికి తెలిసిందే ఈ ఫ్రాంచైజ్ వల్ల. నాకు తెలిసి. నాకైతే ఇలాగే తెలిసిందన్నమాట. నైట్ షో చూసొచ్చా. మూవీ ఎలా ఉందంటే బావుంది. క్రేజీ మాట. యాక్చువల్‌గా ఈ డైరెక్టర్‌ది 'స్పైడర్స్' అనే ఒక మూవీ ఉంది. నాకు తెలిసి ఇది ప్రైమ్ వీడియోలోనే ఎక్కడో స్ట్రీమ్ అవుతుంది. ఆ సినిమా చూడండి. తన ఫస్ట్ ఫిల్మ్ అదే. చాలా బావుంటదన్నమాట. క్రేజీ సినిమా. సో, అది నచ్చే శామ్ రైమీ మనోడికి ఈ మూవీ డైరెక్ట్ చేయమని ఇచ్చాడు. ఎక్సలెంట్ డైరెక్షన్. చాలా టాలెంటెడ్ డైరెక్టర్ అనమాట. ఎందుకంటే కొన్ని సీన్స్‌కి అక్కడ ఎలాంటి ఎన్విరాన్మెంట్‌ని సెట్ చేయాలో మనోడికి బాగా తెలుసన్నమాట. దీనికి హారర్ అట్మాస్ఫియర్ మంచిగా సెట్ చేస్తాడు. సౌండ్ డిజైన్ గానీ, ఆ చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ కానీ క్రేజీ. ఇంకొకటి డైనింగ్ టేబుల్ సీన్ ఉంటది. నెక్స్ట్ ఏం జరుగుతదన్న ఒక టెన్షన్‌ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. మీరు గనక మూవీలోకి ఇన్వాల్వ్ అయితే అది లిటరల్‌గా ఫీల్ అవుతామన్నమాట. అంత బావుంటది. మూవీలో అంత హారర్ ఎలిమెంట్స్ ఏం లేకపోయినా సరే కొన్ని జంప్ స్కేర్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతాయి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్‌లో వచ్చే జంప్ స్కేర్స్ అయితే క్రేజీ మాట. నాకైతే బాగా నచ్చింది. అసలు ఈ హాలీవుడ్ సినిమాస్‌కి ఇంటర్వెల్ అనే కాన్సెప్ట్ అసలు సెట్ కాదు. అది ఇచ్చిన తర్వాత కాస్త డిస్కనెక్ట్ అయిన ఫీలింగ్ వచ్చింది నాకు ఒక్క ఫస్ట్ 5 మినిట్స్. అంటే ఆ థ్రిల్ మిస్ అయిన ఫీలింగ్ వచ్చిందన్నమాట. దాంట్లోకి ఇన్వాల్వ్ అవ్వడానికి కాస్త టైం పట్టింది. మూవీ మాత్రం చాలా బాగుంది. ఈ ఫ్రాంచైజ్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. హారర్ సినిమాలో కూడా మనకి కాస్త కామెడీని అయితే జనరేట్ చేశారన్నమాట ఒక క్యారెక్టర్‌తో. అది కూడా బాగా నచ్చుతది. సీరియస్‌గా సీన్ జరుగుతుంటే కామెడీ వస్తూ ఉంటది. అది చాలా బాగుందన్నమాట. అండ్ ఈ మూవీకి 2 క్రెడిట్ సీన్స్ కూడా ఉన్నాయి. ఓకే. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికొస్తే అందరూ ఇరగదీస్తారు. ఎస్పెషల్లీ నాకైతే ఫాదర్ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ అయితే మస్తు నచ్చింది. కొన్ని సీన్స్‌లో లిటరల్‌గా ఆయన డెవిల్ అని నమ్మేసా. అంత బాగా చేశాడనమాట. ఇంకా ఫైనల్‌గా చెప్పొచ్చేదేంటంటే హారర్ మూవీ ఫ్యాన్స్ అయ్యి ఈ మూవీ థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయకపోతే అంతకన్నా దారుణం ఏముండదన్నమాట. ఖచ్చితంగా ఈ వీకెండ్‌కి టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళిపోయి చూసేయండి. మూవీ అయితే పీక్. మంచి థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తది. సౌండ్ డిజైన్ కూడా చాలా నచ్చింది. అది. ఒక్కటి చెప్పడం మర్చిపోయా. ఇది పక్కా ఏ రేటెడ్ మూవీ. బ్లడ్ అండ్ వైలెన్స్ అయితే చాలా దారుణంగా ఉంటది. సో, చిన్న పిల్లల్ని తీసుకెళ్ళకండి. చాలా భయపడతారనమాట. అది. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్స్ అ లాట్ అండి.